హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనం మాట్లాడుకునే కేసు గోదావరిలో జరిగిన మిస్టరీ మ్యాటర్స్ గురించి. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గోదావరిలో దూకడం ఏంటి? శిక్షకుడే కాలయముడైతే కాకినాడకి చెందిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు వాళ్ళ మనవడికి రైఫిల్ షూటింగ్ నేర్పించడానికి కోచ్ షేక్ సిద్దిక్ దగ్గరికి ట్రైన్కి పంపించారు. అక్కడ మొదలైంది ఈ కుటుంబానికి శాపం. నూకరాజు కూతురు మీద కన్నేసిన షేక్ సిద్దిక్ వాళ్ళ భర్త అయిన జగదీష్ రెడ్డిని విషమిచ్చి చంపేశాడు. చంపేసిన తర్వాత వైరస్ వచ్చింది, అందుకని చనిపోయాడని ఊరంతటిని నమ్మించాడు కూడా. ఆ తర్వాత భర్తను చంపేసిన నేరం మోపుతానని వాళ్ళ కుటుంబం దగ్గర డబ్బు బంగారం లాక్కున్నాడు. ఈ నేరం ఈ బెదిరింపులు తట్టుకోలేక ఏఈ నూకరాజు కుటుంబంలో నలుగురు గోదావరి నుంచి దూకేశారు. ఈ దారుణంలో మనవడు బయటపడటంతో షేక్ సిద్దిక్ చేసిన పనులన్నీ బట్టబయలయ్యాయి. మొత్తం పోలీసులు షేక్ సిద్దిక్ని అరెస్ట్ చేశారు. విచారణ జరుగుతోంది. ఇలాంటి ఫేక్ వ్యక్తులను నమ్మకండి, జాగ్రత్తగా ఉండండి. ప్రతి వ్యక్తిని నమ్మి మోసపోకండి, మీ కుటుంబాలు రోడ్డున పడతాయి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కింద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. తర్వాత వీడియో కోసం వెయిట్ చేయండి.